ఇస్తాను నేను అంటున్నాడు. చంద్రబాబే చెప్పాడు కదా, నాకు ఒప్పందైనా సరే ప్రజాభిప్రాయమే అన్నాడు. ఏ ప్రజలు వచ్చి చెప్తారు మీ చెవులు? బేసిక్గా ఆయన ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నాడో తీసుకుంటాడు. ఎందుకు అంటే బేసిక్గా నేను అన్నది 15-20 ఏళ్ళని ఎందుకన్నానంటే, వాస్తవంగా దేశవ్యాప్తంగా మార్పు చేర్పులు చేస్తున్నారు కుల సమీకరణాల రీత్యా, అది ఒక ఎత్తు. కానీ ఆంధ్రాలో ఏమంటే రాష్ట్ర విభజనకి ముందు అన్ని పార్టీలు తప్పు చేసినాయి, మనల్ని మోసం చేస్తూ వచ్చినాయి. మనమంతా బాగా అభివృద్ధి చెందిన వాళ్ళం, తెలంగాణ వాళ్ళందరూ తిండికి గతి లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు పేదరికంలో ఉండటానికి కారణం మనమే దోచుకున్నామని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అన్నది అసలు వాస్తవంగా ఎవరో ఏ విషయం మీదన రాజకీయ నాయకుల దోపిడీ గురించి మాట్లాడారు. వాళ్ళ ఉద్యమం అంతా ఏంటి? రాజకీయ నాయకుల దోపిడీ గురించి. దాన్ని డైవర్ట్ చేసేసి వీళ్ళు ఏం చేశారు, అసలు ఆంధ్రానే దోపిడీదారులు అన్నటువంటిది మనకే నమ్మకం కల్పించింది. 2004లో ప్రారంభమైన ఉద్యమం అప్పటి నుంచి తెలంగాణ నాయకుల చేతన ఇదే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏంటి, ఆంధ్ర వాళ్ళందరూ దోపిడీదారులు, ఇది లేకపోతే ఆంధ్రాది పేడా పియ్య ఇట్లాంటి మాటలన్నీ కేసీఆర్. ఇవన్నీ ఏంటి ఇక్కడ తీసుకొచ్చినటువంటిది అంటే, మనల్ని తిడతంటే మన పైపును మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూ మళ్ళీ వీళ్ళే తెలంగాణకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అంటే అర్థం ఏంటి, తెలంగాణ అంశం, తెలంగాణ వాళ్ళు చెప్పిన దోపిడీదారులు మనం అనేటువంటిది మన చేతనే ఒప్పించి వీళ్ళు తెలంగాణ విభజనకు ఒప్పుకున్నారు. ఎందుకు? వీళ్ళ ఆస్తుల పరిరక్షణ కోసం, వీళ్ళ వ్యవహారాల కోసం ఒప్పుకున్నారు. అయిపోయింది. సీన్ కట్ చేస్తే స్టేట్ డివిజన్ అయిపోగానే మిగులు బడ్జెట్ రాష్ట్రం తెలంగాణ అయింది, లోటు బడ్జెట్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయింది. అక్కడ మినిమం గ్యారంటీ 70,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లు ఉంది. మినిమం గ్యారంటీ హైదరాబాద్ అనే సిటీ ఉంది, 70,000 కోట్లు ఆదాయం దాని మీద నుంచి వస్తుంది. టోటల్గా చూసుకుంటే 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. నెలకు 10,000 కోట్లు వాళ్ళ ఇన్కమ్ ఇవాళ.